టీవీ49 న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర అభివృద్ధికి ఉద్యోగ కల్పనకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెద్ద పరిశ్రమ అని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాల గ్రామంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో పరిపాలనలో అనుభవం మెండుగా ఉన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 50 కంపెనీలు రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చాయని, అందులో కొన్ని ఇప్పటికే పనులు ప్రారంభించాయని చెప్పారు. సుమారు 40,000 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. దావోస్ గడ్డకట్టే చలిలో తండ్రితో పాటుగా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ పెట్టుబడిదారులకు రాష్ట్రానికి మధ్య విశిష్ట కృషి చేశారని కొనియాడారు. జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ప్రయత్నాల గురించి అడిగితే నాటి ఐటీ మంత్రి గుడ్డు పురాణం గురించి ప్రస్తావించారంటూ ఆయన విమర్శించారు. దావోస్లో జరిగినటువంటి పెట్టుబడిదారుల సమ్మిట్ మన రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు హాజరవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా దావోస్లో పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు రావడం కోసం వారు ఎంతో ఆ యొక్క సమ్మిట్లో వారి కృషి ఫలించి ఈనాడు రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద పరిశ్రమ, ఇది కూడా ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా కూడా దావోస్లో ఆంధ్రప్రదేశ్ ఉనికి కనపడలేదు. ఈనాడు దావోస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ దావోస్లో తన యొక్క శైలిలో ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఆకర్షించడం జరిగింది అనేది ఆనందంతో తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే కాకుండా దావోస్లో 6 డిగ్రీల చలిలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు పడినటువంటి కృషి 6 పైన తిరుగుతూ అక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రగతి కోసం పాటుపడటం జరిగింది. పాదయాత్ర పూర్తవుతున్న శుభ సందర్భంలో లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున రిపబ్లిక్ డే చేసుకున్నాం మనం. రిపబ్లిక్ డే ఆనాడు రాజ్యాంగం ఇచ్చిన ఫలాలు ఏంటి? మనకి ప్రతి పౌరులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సోదరభావంగా, సమానత్వంతో ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, అందరూ కూడా కలిసిమెలిసి సోదరభావంతో ఉండాలని 3 సిద్ధాంతాల ప్రాతిపదికన మనకి రాజ్యాంగం మనకి హక్కులు కల్పించింది ప్రజలందరికీ. మరి గత ప్రభుత్వంలో తొంగలో తొక్కారు. అవి ఈ రోజున ప్రజలు చక్కటి తీర్పుతోటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. దాని ఫలితంగా రాబోయే కాలంలో ప్రజలు ఇవాళ స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సగర్వంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మనకు అందుతాయి. ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు, 40,000 ఉద్యోగులకు పైగా ఉద్యోగాలు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని, దానికి నాందిగానే అనేక ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వారంతు కృషి గ్రామీణ ప్రాంత అభివృద్ధికి చేస్తూ ఉన్నారు. ఒక 50 కంపెనీల పైగా ఈనాడు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం దావోస్ వేదికగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్ళడానికి మార్గం మొన్న సదస్సు సుగమం చేసింది. రాబోయే కాలంలో మరింత రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడంలో సందేహం లేదని తెలియజేస్తూ, మరి మరొక ముఖ్యమైన అంశం, ఈరోజు యువగలం పేరిట నారా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్ర ఆనాడు చిత్తూరు జిల్లా కుప్పం వరదరాజస్వామి గుడి నుంచి మొదలుపెట్టి 11 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి 97 నియోజకవర్గాల్లో 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి యువగలం, మనగలం, ప్రజాగలంగా ప్రజా సమస్యలన్నీ ఆకలింపు చేసుకుని లోకేష్ గారు రాడుదేలి ఆయన శ్రమ ఫలితంగా, పాదయాత్ర ఫలితంగా ఈనాడు ఎన్డీఏ కూటమి ఆయన పాదయాత్ర చేసిన 97 నియోజకవర్గాల్లో 90 నియోజకవర్గాల్లో
ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడమే కాకుండా ఆయన యొక్క పాదయాత్ర ఫలితం ఈనాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం నారా లోకేష్ బాబు ఒక విజన్ తోటి పనిచేయడానికి దోహదపడింది. రేపు ఈ రాష్ట్ర ప్రగతికి అవన్నీ కూడా యువగలం పేరుతో ఆనాడు ఒక అరాచక పాలన అంతమొందించడం కోసం ఆయన పడిన కష్టాలు సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయని తెలియజేస్తూ